హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారము. దీనిని అశ్రద్ధ చేస్తే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడం కష్టమే. మరి ఏంటి అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి పీపీఓపై అత్యంత ముఖ్యమైన సమాచారము. పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. సర్వీస్‌లో ఉండగానే రిటైర్మెంట్‌కు ముందు మన పెన్షన్ ప్రపోజల్ ఎస్ఆర్‌తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓగా అంటాము. ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్టులో పంపుతారు. మరొక కాపీని ఎస్ఆర్‌తో పాటు డీడీఓకు పంపుతారు. మన పెన్షన్ ప్రపోజల్ ఓ సెట్‌తో పాటు మరో కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి, మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికి పంపుతారు. మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదంతో వచ్చిన వివరాలతో సరిచూసుకుని పెన్షన్ చెల్లింపుకు ఉత్తర్వులు ఇస్తారు. పర్సనల్ కాపీపై ఎండార్స్‌మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది. మనం ఆ కాపీని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. సర్వీస్‌లో ఉన్నవారికి ఎస్ఆర్ లాగా, రిటైర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది. అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవటం మంచిది. పీపీఓ ఒక పేజీతో రిజిస్టర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎలా రిజిస్టర్‌గా తయారు చేయవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మొదటి పేజీపై మీ పేరు, మీ వివరాలు అనగా మీ పేరు, మీ రిటైర్మెంట్ తేదీ, హోదా, కార్యాలయం, రిటైర్ అయినప్పుడు పే స్కేల్, గ్రేడు, చిరునామా, పుట్టిన తేదీ, పర్సనల్ అడ్రస్, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, పాన్ నంబరు, బ్లడ్ గ్రూప్, బ్యాంక్ ఖాతా నంబరు, బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ అన్ని వివరాలు టైప్ చేసి లేదంటే అందంగా రాసి గాని పెట్టండి. మొదటి పేపర్. తర్వాత మన పీపీఓ ఆర్డర్‌కు ముందు మరియు వెనుక వైపున ఒక దళసరి పాలిథీన్ పేపర్ పెట్టండి. తర్వాత ఒక 10 ఏ4 సైజ్ పేపర్లు, తెల్ల కాగితాలైతే పెట్టండి. మీ ఆధార్, పెన్షన్ పాస్‌బుక్, మొదటి 2 పేజీలు పాన్ కాపీ, పాన్ కార్డు, ఈహెచ్ఎస్ కార్డు స్కాన్ జిరాక్స్‌లు కాపీ అయితే పెట్టండి. ఇక మీ స్పౌస్ యొక్క ఆధారు, పాను, ఈహెచ్ఎస్ కార్డు ఇవన్నీ జిరాక్స్ అయితే పెట్టండి. తర్వాత ఒక 4 వైట్ పేపర్స్ పెట్టి అందంగా బౌండ్‌గా తయారు చేయించి మన వద్ద భద్రంగా ఉంచుకోండి. ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏంటంటే రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్, పీఆర్‌సీ ఫిక్సేషన్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్‌లో రిజిస్టర్ చేసే వీలుంటుంది. పెన్షనర్ తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు. మనం ఏదైనా కారణంతో పీపీఓ కోల్పోతే ఎస్టీఓ ద్వారా డీటీఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేయించుకొని డూప్లికేట్ పీపీఓ పొందే వీలుంటుంది. పీపీఓలో ఏం అంశాలు ఉంటాయి అంటే, అందరూ సర్వీస్ పెన్షనర్లు తమ పీపీఓను ఒకసారి పరిశీలించుకోవాలి. అందులో సర్వీసు పెన్షనర్‌గా మన పేరు, పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి. అవి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించండి. మనం పీపీఓలో స్పౌస్, ఫ్యామిలీ పెన్షనర్ పేరు, పుట్టిన తేదీ నమోదై ఉంటుంది. ఆ వివరాలు కరెక్ట్‌గా ముద్రించబడి ఉందా లేదా అనేది పరిశీలించండి. మూడోది, పీపీఓలో స్పౌస్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేసిబడి ఉంటుంది. అది ఉందా, కరెక్ట్‌గా లేదా అనేది చెక్ చేయండి. మన పీపీఓలో సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ అనే 3 అంశాలు వాటి ఎదురుగా వచ్చే మొత్తం నోటు చేయబడి ఉంటాయి. అవి కూడా గమనించండి. వాటిని ఇప్పుడు చూద్దాము. ఒకటి, సర్వీస్ పెన్షనర్. ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది. సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ బేసిక్ పెన్షన్, దానిపై ఇతర అర్హత గల అలవెన్స్‌లు చెల్లించబడతాయి. పీఆర్‌సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్డ్ కాబడుతుంది. రెండోది, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఉద్యోగి సర్వీసు లేదా సర్వీస్ పెన్షనర్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్‌కి ఇచ్చేదాన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అని అయితే అంటాము. సో, వివరంగా ఒక ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణించినా, లేక పెన్షనర్‌గా ఉండగా మరణించినా కూడా వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. రిటైర్మెంట్ వయస్సు నుంచి రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్లుగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా
ఆయన మరణించిన తేదీ నుంచి 10 సంవత్సరాలు. ఏది ముందైతే అంతవరకు రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా ఆయన మరణించిన తేదీ నుంచి 7 సంవత్సరాలు ఏది ముందు వచ్చే వరకు అంతవరకు ఫ్యామిలీ పెన్షనర్‌కు పూర్తి పెన్షన్ అయితే చెల్లిస్తారు. దీనిని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే అంటాము. అది ఎప్పటి వరకు చెల్లించబడేది పీపీఓలో రికార్డు చేయబడి ఉంటుంది. 2020 పీఆర్సీలో కూడా దీనిని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ మెమో జారీ చేసింది. మూడోది ఫ్యామిలీ పెన్షన్. సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదాన్ని ఫ్యామిలీ పెన్షన్ అంటాము. దీనిపై డీఆర్, ఐఆర్ వంటివి చెల్లించబడతాయి. సర్వీస్ పెన్షనర్ లాగానే వీరికి కూడా పీఆర్సీలో బేసిక్ పెన్షన్ రివైజ్డ్ చేయబడతాయి. ఫ్యామిలీ పెన్షనర్‌కి కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించబడుతుంది. ఈ అంశాలు మీ పీపీఓలో కరెక్ట్‌గా ఉంటే సంతోషం. కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందిలే అనే ధోరణి వద్దు. వాటిని సరిచేసుకోవాల్సిందే. లేనిచో తదనంతరం వారికి ఫ్యామిలీ పెన్షన్ రావటంలో గానీ, ఈక్యూపీ మంజూరు విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఉదాహరణకు ఇటీవల ఓ సర్వీస్ పెన్షనర్ మరణించారు. వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు. ఎస్టీఓ గారు పీపీఓ చూడగానే సామ్రాజ్యం అనే పేరు ఉంది. ఆధార్ కార్డ్‌లో, ఆస్తులలో, బ్యాంకు పుస్తకాల్లో అన్నిట్లో కూడా సాంబమ్మగా అయితే ఉంది. కావున పీపీఓల పేరు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అయితే ఎస్టీఓ గారు సూచించారు. సో, మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివి సరి చేయించుకోవడం ఉత్తమం. సులువు కూడా. స్పౌస్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగ్గా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివరిగా రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో పేరు సరిచేయమని దరఖాస్తుతో పాటుగా ఎస్ఆర్ అలాగే ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు పంపి సరిచేయించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా స్పౌస్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి. అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది. గతంలో 2005 వరకు పూర్వం స్పౌస్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవడం లేదా సుమారు వయసు వేయడం చేసేవారు. అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేదనే సందర్భం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ నోట్ కాకపోయినా, తేడా పడిన సంబంధిత ధృవీకరణ పత్రాలు అనగా స్టడీ సర్టిఫికేట్, ఆధార్, పాన్, వైద్యులు ధృవీకరించిన వయస్సు ధృవీకరణ పత్రం వంటివి జతచేసి పీపీఓ నకలు జతచేసి సంబంధిత ఎస్టీఓ గారిని కోరితే నమోదు చేస్తారు. లేదా ఐఎఫ్ఎంఎస్‌లో ట్రెజరీ సైట్‌లో ఒక ఇన్సిడెంట్ రైజ్ చేస్తే సరిచేస్తారు. ఇవి సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే సరిచేయించుకోవడము అవసరము. గమనిక: మనం పెన్షన్ ప్రపోజల్ పంపు సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలంటే చెల్లదు. అలా మార్పు చేసి ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు రికవరీలు చెల్లించిన సందర్భాలున్నాయి. కావున ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. పెన్షనర్ వారి పీపీఓలో స్పౌస్ నేమ్ తేడా పడినా, స్పెల్లింగ్ తేడా పడినా, సర్‌నేమ్ మాత్రమే ఉండి అసలు నేమ్ పేరు నమోదు కాకపోయినా, స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాకపోయినా, తేడా పడినా వీటిని పీపీఓలో సరిచేసుకోవాలి. మనం రిటైర్మెంట్‌కి ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్‌తో జతచేసిన హెచ్ఓడి ద్వారా ఏజీ ఆర్ స్టేట్ ఆడిట్ ఆఫీస్‌కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. అలా పంపే ప్రపోజల్స్‌లో స్పౌస్ పేరు, పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, పాన్ లేదా టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్‌లలో ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎస్ఆర్‌లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి. వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్‌లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయడం జరుగుతుంది. కావున పీపీఓలో పేరు, డేట్ ఆఫ్ బర్త్ గాని నమోదు మన పీపీఓలో మన పేరు గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని నమోదు వారి ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్‌లో ఉన్న వివరాలు పీపీఓతో సరిపోల్చి చూడండి. ఒకేలా ఉండాలి. ఈ క్రింది 2 అంశాలు కూడా చూడండి. మీరు పెన్షన్ ప్రపోజల్స్‌లో కరెక్ట్‌గా ఉండి పీపీఓలో తేడాగా నమోదై ఉన్నచో మీ యొక్క వివరాలు తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్, పీపీఓ మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజు మార్గంలో ఏజీ ఆఫీస్‌కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు. ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్‌లోనే మీ స్పౌస్ పేరు గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని తేడాగా వ్రాసి ఉంటే, మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి, మీ ఒరిజినల్ పీపీఓ జతచేసి, మీ ఎస్ఆర్‌లో మీ డీడీఓ గారిచే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి, మీ స్పౌస్ నేము, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్, ఆధార్, పాన్ జిరాక్స్ అటెస్టేషన్ చేపించి
సో, వాటిని జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్ 3 కాపీలు తయారు చేసి, వాటిని జత చేసి మీ యొక్క రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజువు మార్గంలో ఏజీ ఆఫీస్‌కి పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి రివైజ్డ్ పీపీఓ అయితే పంపుతారు. మూడో విషయం, ఒకవేళ మీ స్పోజ్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని, మరో పేరు పెట్టుకొని, ఆ పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలంటే నోటరీ అఫిడవిట్ లేదా దినపత్రిక ప్రకటన లేదా గెజిట్ పబ్లికేషన్స్ కాపీలు ఎస్ఆర్‌కు జతచేసి హెచ్ఓడి ద్వారా రుజువు మార్గంలో ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తుకైతే పంపాలి. ఇక సర్వీస్ పెన్షనర్ స్పౌస్ డెత్ అయినా రీమ్యారేజ్ చేసుకున్నా గూడా సదరు భార్య పేరును పీపీఓలో ఎంటర్ చేయించుటకు ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేట్, రీఅరేంజ్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సెకండ్ వైఫ్ యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్, ఆధార్, పాన్ జిరాక్స్, అటెస్టేషన్ కాపీలు జతచేసి డిస్క్రిప్టివ్ రోల్స్ 3 కాపీలు తయారు చేసి జతచేసి మీ యొక్క రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజువు మార్గంలో ఏజీ ఆఫీస్‌కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి, సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు. ఇక ఐదోది, మీ స్పౌస్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా మీ యొక్క పీపీఓలో నమోదై ఉండి, మనకు సీఎఫ్ఎంఎస్ నుంచి మంత్లీ జారీ చేయబడే పే స్లిప్‌లో తేడా పడినా, పుట్టిన తేదీ నమోదు కాకపోయినా, మీ సంబంధిత ఎస్టీఓ గారి సదరు తేడాలు పీపీఓ ప్రకారం సరిచేయమని లేఖ రాసి, పీపీఓ స్పౌస్ ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు జతచేసి ఇచ్చి సరిచేయమని కోరవచ్చు. వారు పరిశీలించి అయితే సరిచేస్తారు.